మరీ ముఖ్యంగా ఇప్పటికే 33,000 ఎకరాలు సేకరించారు. మరొక 44,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్కి సిద్ధమవుతున్నట్లుగా క్యాబినెట్లో డెసిషన్ కూడా తీసుకుంది కూటమి ప్రభుత్వం. ఏం చెప్తారు? ఇది అమరావతి అనేటువంటిది అంశము ఆంధ్రప్రదేశ్కి రాజధాని అవసరమే. రాష్ట్ర రాజధానిని నిర్మించుకోవాల్సిందే. అమరావతి కూడా అవసరమే. కానీ ఈ రోజున చంద్రబాబు నాయుడు మొన్న 2024లో గెలిచిన తర్వాత ఇప్పుడు మళ్ళీ 44,000 ఎకరాలు తీసుకోవాలి అమరావతికి అనేటువంటి ఒక నిర్ణయం అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకి గుదిబండగా మారబోతుంది. రైతులకి భవిష్యత్తులో వాళ్ళ ఆత్మహత్యలకి దారి తీసేటువంటి పరిస్థితులు ఉండొచ్చు ఈ భూములు ఇచ్చినటువంటి రైతులు అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. ఇది ఆరోపణ కాదు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను, ఇలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాను అంటే ఇది ఊహాజనితమైనటువంటి అభిప్రాయం కాదు. రైతులు ఇబ్బందులకు గురవుతారు, ఆత్మహత్యలకు కూడా గురయ్యే ప్రమాదం ఉందని ఎందుకు ఆందోళన వ్యక్తం చేస్తున్నాను అని అంటే 2015లో చంద్రబాబు నాయుడు బీజేపీ ప్రభుత్వము, ఆ రోజున పవన్ కళ్యాణ్ మద్దతుతో ఉన్నటువంటి ప్రభుత్వము రాజధాని అమరావతిగా నిర్ణయించిన తర్వాత 29,000 మంది రైతుల నుంచి 34,000 ఎకరాలు తీసుకున్నారు. ప్రభుత్వ భూములతో కలిపితే 54,000 ఎకరాలు రాజధానికి వచ్చాయి. కానీ 2018 వచ్చేసరికల్లా చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడు, కేంద్ర ప్రభుత్వము మరి డబుల్ ఇంజిన్ సర్కార్ అనుకున్నాము, బీజేపీ రాజధానికి అమరావతికి భూములు నిర్మాణానికి డబ్బులు ఇవ్వలేదు, నిధులు ఇవ్వలేదు, పోలవరానికి డబ్బులు ఇవ్వలేదు, మోసం చేసింది బీజేపీ ప్రభుత్వాన్ని ఇదే చంద్రబాబు నాయుడు నల్ల చొక్కాలు వేసుకొని అసెంబ్లీలో గోల పెట్టినటువంటి విషయం 2018 నుంచి 19 వరకు చూసాం. ఇదే పవన్ కళ్యాణ్ బహిరంగ సభల్లో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి పరిస్థితులు కూడా చూసాం. దాంతో ఏమైంది, 2019లో వీళ్ళు ప్రభుత్వం ఫెయిల్ అయింది కాబట్టి 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. వీళ్ళు వాళ్ళు అలుసుగా తీసుకొని తెలుగుదేశము, జనసేన, బీజేపీ ప్రభుత్వము రాజధాని నిర్మాణాన్ని చేపట్టలేకపోయింది కాబట్టి వాళ్ళు ఏం చేశారు, మేము 3 రాజధానులు అనేటువంటి విషయాన్ని జగన్మోహన్ రెడ్డి చెప్పేసి అమరావతి పడకన పడేశాడు. దీంతో 2019 నుంచి 24 వరకు రాజధానికి భూములు ఇచ్చినటువంటి 270 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. దీనికి ఎవరు బాధ్యులు? చంద్రబాబు నాయుడు బాధ్యుడే కదా, నరేంద్ర మోడీ కూడా బాధ్యుడే కదా, మట్టి నీళ్లు ఇచ్చినట్టు నా బాధ్యుడే కదా. అదే విధంగా ఈ రాజధానిని పడకన పడేసినటువంటి 3 రాజధానులు అని చెప్పి మొత్తము కనీసం ఒక్క ఇటుకరాయి కూడా పేర్చినటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా బాధ్యుడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చెప్తున్నాడు, మేము ఇప్పుడు 54,000 ఎకరాలు ఉన్నాయి, ఇంకా 44,000 ఎకరాలు తీసుకుంటారంట. నేను ఒకటి అడుగుతున్నాను, ఇప్పుడు రాజధాని నిర్మాణం జరుగుతుంది కాబట్టి మనకేం ఇబ్బంది లేదని అందరూ అనుకుంటున్నారు. ఈ రాజధాని నిర్మాణం అనేటువంటిది కేవలము ప్రపంచ బ్యాంకు, ఏషియన్ బ్యాంకు ఇచ్చేటువంటి 31,000 కోట్ల రూపాయల ఇప్పటి వరకు అప్పుతో మనము కేవలము ప్రభుత్వ భవనాలను మాత్రమే, పరిపాలనకు అవసరమైన భవనాలు మాత్రమే మనం నిర్మించుకోవడానికి అప్పు సరిపోతుంది. అంతేగాని మీరు ఇచ్చినటువంటి 29,000 మంది రైతులకి వాళ్ళకి డెవలప్ చేసినటువంటి ప్లాట్లు ఇవ్వటానికి కానీ, రోడ్లు వేయటానికి కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి కానీ నిధులు లేవు. ఇప్పుడు ఇచ్చినటువంటి రైతులు ఇప్పుడు ప్లాట్లు డెవలప్ చేసి ఇవ్వనటువంటి పరిస్థితి ఇక్కడ ఉండి మళ్ళీ 44,000 ఎకరాలు తీసుకుంటామంటే మరి ఇప్పుడు 10 ఏళ్ళైంది రైతులు భూములు ఇచ్చి, వాళ్ళకి దిక్కు దిశానం లేదు, వాళ్ళకి డెవలప్ చేసిన ప్లాట్లు ఇవ్వలేదు, వాడు సొంత ఇల్లు కట్టుకోవడానికి కూడా డెవలప్ చేసిన ప్లాట్లలోకి మీరు అనుమతి ఇవ్వలేదు. మీరు మళ్ళీ 44,000 ఎకరాలు తీసుకుంటున్నారు. ఇది పూర్తిగా రైతుల్ని నెట్ట నిలువున చంద్రబాబు నాయుడు ముంచేయటమే. నేను ఇంకొకటి అడుగుతాను, చంద్రబాబు నాయుడు పదే చెప్తాడు సెల్ఫ్ సస్టైన్డ్ ప్రాజెక్టు, దీంతో వచ్చే డబ్బులతోనే కొన్ని భూములు అమ్మి మేము నిర్మాణం చేస్తామని అంటున్నారు. ఇప్పుడేం చెప్తున్నాడు నారాయణ, ఈ మొత్తము మొదటి పేజీలో తీసుకున్నటువంటి భూములు ఏం మిగట్టలేదు, అయిపోయినాయి. మరి ఇప్పుడు అందుకని మళ్ళీ 44,000 ఎకరాలు తీసుకున్నారు అంటే మీరు అమ్ముకోవడానికి మళ్ళీ భూములు రైతులు ఇవ్వాలా? మీరు ఇచ్చినటువంటి 10 ఏళ్ల నుంచి ఇచ్చినటువంటి రైతులకి దిక్కు దిశానం లేదు, వాళ్ళ ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి ఉంటే ఇంకా మరి కొంతమంది రైతులు ముంచుతామనంటే ఇది ఎంత మేరకు సమంజసం? ఇది రైతులు, ఇది ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ఈ రోజున ప్రభుత్వం ఈ విధంగా భూములు తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఖచ్చితంగా అమరావతి అనేటువంటిది ఈ భూముల వ్యవహారం గుదిబండలాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మారబోతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయాలు పంచుకున్నారు కృష్ణ గారు. థ్యాంక్ యూ సో మచ్.